అదృశ్యం అవుతాయి. అంటే దక్షుడు కూతురు కదా నన్ను దాక్షాయణి అంటాడు ఆయన. అన్నప్పుడు నువ్వు గుర్తుకొచ్చి నా మనసు ఇంకా చిన్న పోయింది, ఇలాంటి దుర్మార్గుడు నేను కూతురులా పుట్టానా అని. కాబట్టి కిన్నురాలను అవుతాయి, నా సంతోషము నా నవ్వు కూడా మాయమైపోతాయి. అంతేగా తను తక్కువగా చేసుకున్నప్పుడు ఓ తప్పు చేసిన వ్యక్తికి సంబంధంలో ఉంటేనే అంత బాధపడుతుంది. ఇక తప్పు చేస్తే ఎలా ఉంటది మనకి? ఒక్క మార్గం అదృశ్యం అవుతాయి. సంచి వంటి ఈ దేహం అంతే, ఆత్మకు ఒక సంచి లాగానే కదా, ఆత్మీయులో ఉంది. మనం దుకాణంలో సామాను కొంటాం, సంచిలో వేసుకొస్తాము. సామాన్లు పెట్టినా సంచి అవసరం పక్కనేస్తాం. ఇది కూడా అంతే. ఆత్మ నిన్ను అడిగారు కదా దేహం ఇంపార్టెంట్ కాదు కదా అని, ప్రశ్నకు ఆన్సర్ ఇప్పుడు వచ్చేసింది. అది భాగవతం గొప్పతనం. తీసుకుంటేనేమో సమాధానం దొరికి జీవితం బాగుపడుతుంది. దాన్ని తప్పుగా తీసుకుంటే, ఏది వేరుగా అర్థం చేసుకుంటే మన మైండ్ కలుషితం అయి ఉండి అది మనల్ని నరకానికి చేరువ చేస్తుంది. అనుకూలమైన కృష్ణానుశీలనం భక్తి రుచ్యతే. ప్రతిదాన్ని కూడా మనం భక్తిలో ముందుకెళ్ళడానికి అనుకూలంగానే తీసుకోవాలి. ప్రతికూలంగా ఆలోచిస్తే వ్యతిరేకంగా బుద్ధి ఇంకా భ్రష్టు పడుతుంది అన్నమాట. సంచి వంటి ఈ దేహం నుండి నాకు వచ్చినందుకు నేను మిగుల బాధపడుతున్నాను కనుక దీన్ని నేను ఇప్పుడే వదిలివేస్తాను. మైత్రేయ ఉవాచ ఇత్యధ్వరే దక్ష మనోజ్య శత్రుహన్ క్షితావూదిచిం నిషపాద శాస్త్రవత్ పృష్ట్యా జలం పీతదుకూల సంవృత నిమీల్య దృగ్యోగ పదం సమావిశత్. అప్పుడు మైత్రేయముని విదురుడితో ఇలా పలికెను, ఓ శత్రునాశక, ఆ విధముగా యజ్ఞస్థలములో తండ్రితో పలికిన సతీదేవి ఉత్తరాభిముఖమై నేలపై కూర్చున్నది. పీతాంబరాన్ని కట్టిన ఆమె ఆచమనం చేసి కళ్ళు మూసుకొని యోగంలో సంలగ్నమైంది. కృత్వా సమాన విలోజితాసన సోదాన ముత్యాప్యచనాభిచక్రత శనైర్హదిస్థాప్య దియోరపి స్థితం కంఠాద్భుతోర్మ గమనిందితానయత్. తొలుత ఆమె చితాసనయై ప్రాణవాయువును నాభి చక్రానికి చేర్చింది. తరువాత దానితో బుద్ధిని మిళితం చేసి హృదయ భాగానికి తీసుకువచ్చింది. ఆ తరువాత క్రమంగా శ్వాసకోశ మార్గం వైపు చరింపజేసి తరువాత భ్రూమధ్యానికి చేర్చినది. ఏవం స్వదేహం మహతా మహీయస ముహు సమారోపితమంకమాదరాత్ దిహాసతి దక్షరుసా మనస్విని దదారగాత్రే శనిలాగ్నిధారణం. మహాత్ములతో అర్చనీయుడగు శివుడి అంకమున అంటే ఇక్కడ ఆదరముతోను అనురాగముతోను ఆసీనమైన తన దేహము తండ్రి ఎడగల క్రోధము వలన ఆ విధముగా వదిలివేయగోరు సతీదేవి అగ్నిమయమగు వాయువును తన యందే ధారణ చేయడం మొదలుపెట్టినది. భాష్యము శీల ప్రభుపాదుల వారి ద్వారా. శివుడు విష్ణు భక్తులందరిలోకి కూడా చాలా గొప్పవాడు కనుకనే వైష్ణవానాం యథా శంభు అని చెప్పబడింది. అనగా విష్ణు భక్తులలో శంభు అతి శ్రేష్ఠుడు. వసుదేవ స్థితి అంటే ఎప్పటికీ కూడా కృష్ణాను ఒక్క నిమిషం మర్చిపోని స్థాయిలో ఆయన ఉన్నాడు. మనం కనీసం రోజు కొంచెం సేపన్న తలుసుకుంటాం కాబట్టి అంత ఎంతో భక్తులని అనుకోవచ్చు. మనం అనుకోకూడదు భక్తులు, వేరే వాళ్ళు అనుకోవాలి మనల్ని భక్తులని. కానీ మనకేముంటది, మేము కృష్ణ భక్తులు, మేము చాలా గొప్ప వాళ్ళని, అందరికి ఆజ్ఞలు చేయాలని చూస్తాము. అది మనలో ఉన్న అహంకారానికి గుర్తు అన్నమాట. కనుక వసుదేవ స్థితి నెలకొని ఉన్నందున శివుడు సదా దివ్య స్థితిలో నిలిచి ఉంటాడని సతీదేవి గత శ్లోకంలో వివరించింది. వసుదేవ స్థితి అందే వాసుదేవుడు అంటే శ్రీకృష్ణుడు ఉద్భవిస్తాడు కనుక శివుడు గొప్ప కృష్ణ భక్తుడై ఉన్నాడు. విష్ణు ఎడ లేదా విష్ణు భక్తుడు ఎడ చేయబడే నిందాలాపాన్ని ఎవ్వరు కూడా సహించరాదని ఇక్కడ చెప్పబడినందున సతీదేవి వ్యవహరించిన తీరు కూడా ఆదర్శనీయంగా ఉన్నది. ఆమంత ధైర్యం చేయలేకపోయినా మనం మన ముందు ఎవరన్నా భక్తులు గాని భగవంతుని గాని నిందిస్తే వెంటనే ముందు భాగవతుడు మధుస్కందంలో కూడా వచ్చింది, వాళ్ళ నాలుగంట కట్ చేయాలంటే మళ్ళీ ఎప్పుడు జీవితంలో విష్ణు భక్తులు నిందించుకుంటారు. అలా కట్ చేయలేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అదిగో ఇంకా అసలు భరించలేని కోపం బాధ కలిగితే ప్రాణాలు వదిలేసినా కూడా మంచిది అంటే దేవుడి కోసం చనిపోయినట్టు అంట. తనకు స్వతహాగా అవమానం, కానీ మన మనసు ఎలా ఉంటది, మన అవమానిస్తే అగ్గిలాగా మండిపడతాం, వేరే భక్తులు తిరుగుతుంటే తమాషా చూస్తాం. ఆ జ్ఞానం లేకనే కదా.
తిట్టే వాళ్ళకి జ్ఞానం, వినే వాళ్ళకి కూడా జ్ఞానం లేకుండా. అందుకనే ఆ జ్ఞానం రావాలంటే ఏం చెయ్యాలి? శాస్త్రాన్ని అధ్యయనం చెయ్యాలి. అధ్యయనం చేస్తున్నా కూడా మనకు రావటం లేదు అంటే మన మనసు వీటి మీద లేదు, స్థిరంగా లేదు, దేవుడి మీద లేదు. ఉంటే కనుక భగవంతుడి మీద రెస్పెక్ట్ ఉంటే భగవంతుని భక్తుల మీద కూడా మనకు రెస్పెక్ట్ వస్తుంది. ఆయన మీద ఆయనకు పూజలు చేసి ఆయన భక్తులు నిందిస్తే ఆయన హ్యాపీ ఫీల్ అవుతాడా? మన సేవలు స్వీకరిస్తాడా? స్వీకరించినట్టు కనిపిస్తుంది కానీ ఈ విధముగా నిందాలాపనలు ఎవరు సహించరాదని చెప్పబడిన సతీదేవి వ్యవహరించిన తీరు ఆదర్శనీయముగా ఉన్నది. శివుడితో సాంగత్యాన్ని కలిగినందుకు గాక శివ అపరాధి యొక్క దక్షుడితో తనకు దేహ సంబంధం కలిగినందున ఆమె చాలా దుఃఖిస్తుంది. తనకు దక్షుడి వలన జన్మ కలిగినందుకు ఆమె తనను తానే నిందించుకుంటుంది. అట్లే మనం కూడా మనం చేసే భక్తి ఎలా ఉండాలి? మన గురువు యొక్క కీర్తి పైలోకాలకు కూడా బాగా. వేల మంది శిష్యులు ఉన్నందువల్ల ఉపయోగం లేదు. ఒక్కడైనా సరే ఎలా ఉండాలి? అలాంటి వాళ్ళు పనికిరాని వాళ్ళు 10 మందికి ఉపయోగం ఏంటి? పనికొచ్చే వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నా కూడా ఆ గురువు కీర్తి 3 లోకాలు 14 లోకాలకు వ్యాపించాలి. చేయలేకపోయినా కనీసం మనం రోజు అడగాలి, మా గురువు గారి కీర్తి, మాకు భక్తి లేదు, మేము సేవ సరిగ్గా చేయలేము, కనీసం మా గురువు గారి శిష్యులు ఎవరన్నా ఒకళ్ళన్నా మంచి భక్తులయ్యి మా గురువు గారి కీర్తి 3 లోకాల్లో వ్యాపించుగాక. ప్రభుపాద అలాగే ప్రార్థించేవాళ్ళు వాళ్ళ గురువు గారు. నాదైతే మాత్రం నేను చేస్తాను. గురువు గారి కోసం నేనేమి చేయలేను కానీ ప్రార్థన మాత్రం చేస్తా. ఇదే విషయాన్ని కొంతమందికి నేర్పిస్తే వాళ్ళు కూడా అదే ఫాలో అవుతారు. మంగళారతి అయిపోగానే మా గురువు కీర్తి 3 లోకాల్లో వ్యాపించుగాక అని ప్రార్థన చేస్తారు. విని విని ఏదో ఒక రోజు కృష్ణ రేపు పొద్దున్నే లేచి మంగళారతికి వస్తున్నారు, ఏకాదశి చేస్తున్నారు, జపం చేస్తున్నారు, వీళ్ళు ఎంత మంచిగా సేవలు చేస్తున్నారు, పాపం ఎంత అడుగుతున్నారు కదా, వాళ్ళ గురువు కీర్తి 3 లోకాలు వ్యాపించేది చేద్దాం. ఏదో కృష్ణ దయ చూపిస్తాడు కదా. గురువు కోసం ప్రార్థన చేసే శక్తి మనకు లేదు కానీ బిడ్డలం కాబట్టి గురువు క్షమిస్తారు, భగవంతుడు కూడా క్షమిస్తాడు. అలా ప్రార్థన చేస్తే వాళ్ళ అనుగ్రహం కూడా మనకు వస్తుంది. గురువుతో పాటు మనకు కూడా ఇస్తారు. గురువు ఎప్పుడైతే ఉన్నత లోకాల్లో కీర్తిని పొందుతారో ఆయన వెళ్తుంటే ఆయన రోజు తలుసుకున్నందుకు మన కూడా ఈడ్చుకొని వెళ్తారు. భక్తి సరిగ్గా చేసినా చెప్పి. అపరాధాలు చేస్తే ఒప్పుకుంటారా? అపరాధాల పట్ల చాలా కేర్ఫుల్ గా ఉండాలి. దాక్షాయణి అంటే దక్షుడు తనయ్య అని భావము. సంభాషణ ఎందు కొన్ని మార్లు శివుడు సతీదేవిని దాక్షాయణి సంబోధించినప్పుడు అది తన కుటుంబ సంబంధాన్ని గుర్తు చేస్తుంది కనుక ఆమె అప్పుడేమో చాలా ఆనందపడేది. ఓ, నా తండ్రి పేరు వచ్చింది, నా భర్త నా తండ్రి పేరు చెప్పి నన్ను దాక్షాయణి అంటున్నారు అని, దక్ష తనయ్య అంటున్నారని. కానీ ఇప్పుడు ఆమె సిగ్గు చెందేది. దక్షుడు అపరాధమూర్తి అవడమే దానికన్నా. ఇప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఆనందపడేది, ఇప్పుడు సిగ్గుపడింది. ఇట్లాంటి దుర్మార్గుడికి నేను కూతురులా ఉన్నానా, అంత గొప్ప వైష్ణవుని అవమానిస్తున్నాడు అని ఇప్పుడు సిగ్గుపడుతుంది. అట్లే మనం చేసే పనులు, మనం ఏమన్నా అపరాధాలు చేసి లేదంటే భక్తులు చేయాల్సిన పనులు చేయకుండా వేరేగా చేస్తే అది గురువుకి ఏదో ఒక రోజు తెలుస్తుందా లేదా? అప్పుడు గురువు బాధపడతారా, సంతోషంగా ఆనందంగా తప్పట్లు కొడతారు. ఇందాక పాడాం కదా, యస్య ప్రసాద భగవత్ ప్రసాద, యస్య ప్రసాద అన్న గతి కుతోపి ధ్యాయాన్సు వంశస్త్ర యశస్త్రి సంధ్యం వందే గురు శ్రీ చరణారవిందం. గురువు యొక్క పాదాలకు మనం శరణారవిందాలకు శరణాగతి పొంది ఎప్పుడైతే వారికి సంతృప్తి కలిగిస్తామో ఆధ్యాత్మిక విజయాన్ని సాధిస్తాము, భక్తుల పైకి వెళ్తాము. గురువుకు బాధ కలిగించి ఎలా వెళ్తాం మనం భక్తుల పైకి? అందుకనే ఆ మాటకు అర్థం యస్య ప్రసాదో భగవత్ ప్రసాద, యస్య ప్రసాద అన్న గతి కుతో. మనకు లేదు ఉత్తమ గతి దొరకదు గురువుకు సంతృప్తి కలిగించకపోతే. అందుకనే మన సంతృప్తి కోసం అన్న గురువు కృష్ణ సంతృప్తి కోసం మన శాయశక్తులు మనం ప్రయత్నించాలి. దానికి అందుకే చెప్తున్నారు భక్తుల సామర్థ్యంలో శీలలో గోస్వామి, అనుకూలైన కృష్ణానుశీలనం భక్తి రుచ్యతే. భక్తికి అనుకూలమైన అన్ని తీసుకుంటూనే ఉండాలి మనం. ప్రతికూలం మన భక్తిని ఆటంకాన్ని కలిగిస్తున్నాయి వదిలేయటమే. జాబ్ అయినా సరే బతకడానికి జాబ్ కావాలి, భక్తికి ఆటంకం కలుగుతుంది, మంగళారతి చేయలేవు, ఎప్పుడు పడితే అప్పుడు డ్యూటీలు, సాయంత్రము పొద్దున గాని పగలు గాని టైర్డ్ అయిపోతున్నావు, అప్పుడేం చేయాలి? ఆ జాబ్ వదిలేసేయాలి. ఏం చేయాలి? ప్రభుపాద చెబుతున్నారు, అగరబత్తీలు అవసరం లేని నీళ్ళు ఉండదు అంటే, బియ్యం అవసరం లేని నీళ్ళు ఉండదు. కిరాణా షాప్ పెట్టుకో, సామాన్ సప్లై చేసిన కడుపు నిండిద్ది. అగరబత్తీలు అమ్ముకున్నా కూడా
జాబ్ చేసుకుంటానే అంత సేవ్ చేసావు, అదే డైలీ అదే పని మేము పొద్దున్న సాయంత్రం దాకా నువ్వు 15,000కి జాబ్ చేస్తే రోజు పొగులు పొద్దున అగరబత్తిన ఫ్యాన్లు వేసుకున్నాము. ఒక అతను అక్కడ అమ్ముతున్నట్టు కొట్టుకోవడం కాడ 30,000 అమ్ముతున్నా అంటే రోజుకి, డైలీ 30,000. అందుకనే మనం అయ్యో జాబ్ పోతే ఎట్లా అనుకోవడానికి దానికి నెక్స్ట్ కృష్ణ కోసం దాన్ని వదిలేస్తున్నాం కాబట్టి ఇంకా మంచి ఏర్పాటు కృష్ణ చేస్తాడు ఆ నమ్మకం మనకు ఉండాలి. కానీ మన లక్ష్యం డబ్బు సంపాదించడం అయినప్పుడు కృష్ణ చూస్తూ ఉంటాడు, పో ఎంత పోతావు, ఎంత సంపాదిస్తావు, ఎంత ఆనందాన్ని పొందుతావు, పొందులను పక్కన పెట్టి అని చూస్తూ ఊరుకుంటాడు. అదే కనుక కృష్ణ నీ సేవ చేసుకోవడానికి నా భక్తికి ఆటంకం కలుగుతుంది, ఇది నాకు వద్దు, నీ సేవే కావాలి, నువ్వే కావాలి నాకంటే, అక్కడ చేసిన దానికన్నా ఎరెక్టిప్పిస్తాడు కృష్ణ. అది మా జీవితంలోనే మేము అనుభవించాము కూడా, రియల్ గా చెప్తాను. ప్రభుపాద కూడా అది ప్రభుపాద జీవితంలో కూడా జరిగింది. కానీ మనం ఎప్పుడైతే ఆ డబ్బునే లక్ష్యంగా పెట్టుకుంటామో ఫెయిల్యూర్ 10 సార్లు చేస్తే 10 సార్లు కూడా ఫెయిల్ అయితే అప్పుడు విసుగు పుట్టి దాన్ని వదిలేస్తాం మనం, అప్పుడు మన దృష్టి దేవుడు వైపు మళ్ళుతుంది. అలా ఎవరైతే చాలా భక్తులు కూడా భౌతిక వ్యామోహాల్లో పడి ఉంటారో వాళ్ళ మీద కరుణతోటి కృష్ణ తన వైపు మళ్లించుకుంటాడు, దాంట్లో ఫెయిల్ చేస్తాడు. అట్లా అని చెప్పి కృష్ణ వదలకూడదు. ఏదైతే మనం ఒక 10% పోగొట్టుకున్నామో అది మళ్ళీ కృష్ణ వైపు మన దృష్టి మళ్ళీ నాకు 100% రెట్టింపిస్తాడు. ఇంత పోతే మొయ్యలేనంత ఇస్తాడు కృష్ణ ఈ జీవితంలోనే. అది ఎంతో మంది భక్తుల జీవితాల్లో ఉన్న ఎగ్జాంపుల్స్, మనకు అంత టైం లేదు ఇప్పుడు చెప్పుకోనికి. కనుక దక్షుడు అపరాధమూర్తి అవడమే దానికి కారణం. మహాత్ముడైన శివుని అనవసరంగా నిందించాడు కనుక దక్షుడు మూర్తి భవించిన అసూయ ద్వేషం అని పలకవచ్చు. ఎవరైతే ఒకళ్ళ నిందిస్తున్నారో వాళ్ళలో ఏమన్నట్టు అసూయ ద్వేషము అంటే అతను మూర్తి భవించిన అంటే అతను నిలువెల్లా కూడా అసూయ ద్వేషంతో నిండిపోయి ఉన్నాడు. దాక్షాయణి అనే శబ్దం వినినంతనే సతీదేవి మిగుల కిన్నురాలయ్యేది. దోషభరితమైన దక్షుడి దేహానికి ఆమె దేహము చిహ్నం అవడమే దానికి కారణం. ఈ విధముగా తన దేహము నిరంతరము అప్రసన్నతకు కారణం కనుక దాన్ని వదిలేస్తానుకుంది. ఎప్పుడైతే దాక్షాయణి అని ఎవరు అంటారో నన్ను భక్తులు అంటారు, అమ్మా దాక్షాయణి అంటారు, వెంటనే తండ్రి గుర్తొస్తాడు, ఆమెకు దుఃఖం వస్తుంది. బ్రతికినంతకాలం ఇలా ఏడుస్తూ బతకడం మంచిదా అనుకుందామే, ఈ దేహమే నాకు వద్దు అనుకుంటాం. ఎవరైనా మనిషి దేహత్యాగం చేయాలనుకుంటే కుంకుమ పువ్వు వర్ణము కలిగిన వస్త్రాన్ని ధరించవచ్చు అని చెప్పండి. ఎవరైతే చనిపోవాలని అనుకుంటారో కుంకుమ పువ్వు అంటే మెరూన్ కలర్ వస్త్రాన్ని ధరించాలని చెప్పబడింది. కనుకనే సతీదేవి దక్ష దత్తమైన అంటే తండ్రి ఇచ్చిన తన దేహాన్ని వదులనున్నాన్ని సూచిస్తూ వస్త్రాలు మార్చినట్టు కనిపిస్తుంది ఇక్కడ. దక్షుడు సతీదేవి తండ్రి, అతన్ని సంహరించడానికి బదులుగా అతని అంశ అయిన తన దేహాన్ని నశింపజేయడం ఉత్తమమని ఆమె నిర్ణయించుకున్నది. ఆ విధంగా ఆమె దక్షదత్తమైన ఈ దేహాన్ని యోగ విధానం ద్వారా వదలాలని నిశ్చయించుకుంది. సతీదేవి యోగులందరిలోకి సర్వశ్రేష్ఠుడైన ప్రసిద్ధిగాంచిన శివుడి భార్య. శివుడు సమస్త యోగాలను ఎరిగి ఉన్నాడు కనుక ఆమె కూడా వాటిని ఎరిగినట్లుగా కనిపిస్తుంది ఇక్కడ మనకి. ఆమె యోగమును భర్త నుంచి నేర్చి ఉండవచ్చు, లేదా దక్ష ప్రజాపతి కూతురు గనక ఆ అంశములో జ్ఞానవంతురాలై కూడా ఉండవచ్చు. తన ఇచ్ఛానుసారం దేహాన్ని వదలగలగడమే భౌతిక తత్వాల బందీ నుంచి విడుదల కోరుట యోగము యొక్క పూర్ణత్వము. యోగ పూర్ణతను పొందిన యోగులు ప్రకృతి నియమాలతో ఎవరైతే యోగంలో పూర్ణత్వాన్ని పొందుతారో ఈ సహజంగా మరణించాలంట వాళ్ళంతా వాళ్ళే ఒక మంచి టైం చూసుకొని కూర్చొని ఆసనం ఇట్లా కాళ్ళు లోపలికి రావాలి. ఈ శీలమండలం పద్మాసనం వేసి కూర్చొని అట్లా వచ్చినాక ఈ కాళ్ళు పాదాల పైకి రావాలి. ఇలా పద్మాసనం వస్తే చూడు, చిన్నప్పుడు నేను చేసేదాన్ని అలాగా. పద్మాసనం అంటారు, పాదాలు 2 కాళ్ళ మధ్య నుంచి పైకి రావాలి. నీ కొంగుతి మా కొంగమా అక్కడి నుంచి రావాలి. పద్మాసనమా 2 కాళ్ళు పైకి రావాలి. ఒకటి వస్తుంది, రెండోది కూడా మీకు వస్తుంది, మాకు రావు, మాకు వదిలిపోయినాయి కాబట్టి. అలా పద్మాసనం వేసుకొని కూర్చొని ప్రాణవాయు శరీరం అంతా తిరుగుతూ ఉంటుంది కదా ఆత్మ, దాన్ని బంధించి మెల్లమెల్లగా ఈ షట్చక్రాలు అంటారు కదా, వీటి ద్వారా పైకి తీసుకొచ్చి బ్రహ్మరంధ్రం నుంచి పైకి పంపిస్తారు. వాళ్ళు ఇచ్చాను మరణం అనమాట. యోగంలో పూర్ణత్వాన్ని పొంది కలికాలు అలాంటి యోగం ఉందా ఎక్కడన్నా? అన్ని తింటూ అది అట్లా యోగం చెయ్యాలి. ధ్యాన యోగం అంటే
బ్రహ్మచార్య దేవత అని చెబుతున్నాడు కృష్ణ భగవద్గీతలో. బ్రహ్మచారిగా ఉండాలంట. పెళ్లి పనికిరాదు, సంసారం పనికిరాదు. ఇవాళ రేపు పెళ్లి, సంసారం, పిల్లలు వాళ్ళని పోషించడానికి యోగా టీచర్ ఎలా చేస్తారు? వాళ్ళు అలా బంధించగలరా? అంటే జనాల్ని మోసం చేసే కార్యక్రమం. కనుక యోగ పూర్ణత్వాన్ని పొందిన భక్తులు యోగులు ప్రకృతి నియమాలతో మరణం చెందరు. అటువంటి పూర్ణ యోగులు తాము కోరినప్పుడు దేహాన్ని వదలగలరు. సాధారణంగా యోగి తొలుత దేహంలోని వాయు చలనాన్ని నిగ్రహించిన నిష్ఠాతులు అవ్వాలి. వాయు చలనం అంటే మన శరీరంలో పాన, అపాన, ఉదాన, సమాన, వ్యాన ఈ 5 రకాల వాయువులు, గాలులు తిరుగుతూ ఉంటాయి. వాటితో పాటు ఆత్మ కూడా శరీరం అంతా తిరుగుతూ చేతులకి, కాళ్ళకి, ఒళ్ళు మొత్తానికి శక్తిని ఇస్తుంది. కూర్చున్నప్పుడు కాళ్ళల్లో లేకుండా ఇక్కడ వరకు వస్తుంది, నడిచేటప్పుడు కాళ్ళల్లో కూడా వస్తుంది. అట్లా 5 రకాల వాయువులతోటి శరీరం అంతా తిరుగుతూ ఆత్మ మనకు శక్తిని ప్రసాదిస్తుంది. కనుక వాయువుని బంధించడంలో ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలంట యోగాలో. ఆత్మను సహస్రారానికి చేర్చుతుంది. తర్వాత దేహాన్ని అగ్నికెళ్ళలో దగ్ధమైనప్పుడు కోరిన చోటుకి వెళ్తారు. అప్పుడు వాళ్ళలో అగ్నిని రగిలిస్తారంట. ఆ అగ్నితోటి ధృతరాష్ట్రుడు అలాగే చనిపోయాడు. ఆ అగ్ని రగిలించినప్పుడు అగ్నితోటి దేహం బూడిదవుతుంది అనమాట. ఈ యోగ విధానం ఆత్మ యొక్క ఉనికిని గుర్తిస్తుంది. కనుక ఇది నేటి కాలం వారు తయారు చేసిన నామమాత్ర యోగ విధానానికి దేహాన్ని నియంత్రణకు ఉపయోగపడినది. పూర్తిగా భిన్నమైంది. ఇప్పుడు చేసే యోగా దీనికి పూర్తిగా భిన్నమైంది. ఇప్పుడు అవన్నీ చేసేవాళ్ళు ఏం లేరు. కనుక నిజమైన యోగ విధానం ఆత్మ ఒక లోకం నుంచి వేరొక లోకానికి, ఒక దేహం నుంచి వేరొక దేహానికి పోవడానికి అంగీకరిస్తుంది. సతీదేవి తన ఆత్మను వేరొక దేహానికి లేదా లోకానికి చేర్చగోరినట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. దేహంలోని వివిధ భాగాల షట్చక్రాలు అని పిలువబడేవి ఉంటాయి. ప్రాణవాయువును నియంత్రించడానికి యోగ విధానం ఉంది. ప్రాణవాయువును ఉదరం నుంచి నాభికి, నాభి నుంచి హృదయానికి, హృదయం నుండి కంఠానికి, కంఠం నుండి భ్రూమధ్యానికి, ఆ తరువాత సహస్రానికి చేర్చడం జరుగుతుంది. యోగాభ్యాసం యొక్క సారాంశం అంతా ఇదే. నిజమైన యోగాభ్యాసానికి మొదట మనిషి ఆసన సిద్ధిని పొందవలను. ఆసనం వేయడంలో ఫస్ట్ నేర్చుకోవాలంటే అట్లా పాదాల పైకి వచ్చేటట్లు. ఆ తరువాత చరించే వాయువు నియంత్రించి ప్రాణాయామం అందు అది సహాయకారం అవుతుంది. ఈ మహోత్కృష్టమైన విధానాన్ని అత్యున్నత యోగ స్థితిని పొందడానికై మనిషి అభ్యాసం చేయవలను. కానీ అట్టి అభ్యాసము ప్రస్తుత కాలానికి, కలియుగానికి ఉద్దేశించబడలేదు. అది కలియుగంలో సాధ్యం కాదు. తక్కువ ఆయుష్తోటి అది చేయలేరు ఈ కలియుగంలో. కనుక ఈ కాలంలో ఎవ్వరు కూడా అట్టి యోగ పూర్ణత్వాన్ని పొందలేరు. అయినప్పటికీ జనులు అట్టి ఆసన పద్ధతులను అభ్యాసం చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ అవి దాదాపుగా దేహానికి కసరత్తులు చేయడమేనంటారు. అట్టి దేహ కసరత్తులతో రక్త ప్రసరణ చక్కగా జరిగి మనిషి దేహం కొంచెం ఆరోగ్యంగా ఉంచుకోగలడేమో కానీ పూర్ణత్వాన్ని మాత్రము పొందలేడు. కసరత్తులకే పరిమితమైనప్పుడు అతనికి పూర్ణత్వం లభించదు. ఏ విధముగా మనిషి తన ఇచ్ఛానుసారము ప్రాణమును ఒక దేహం నుంచి వేరొక దేహానికి లేదా ఒక ప్రదేశం నుండి వేరొక ప్రదేశానికి చేర్చగలడో యోగ విధానము కేశవ స్మృతి యందు చెప్పబడినది. కనుక మరొక విధముగా చెప్పాలంటే యోగాభ్యాసం అనేది ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకోవడానికి ఉద్దేశించబడింది కూడా కాదు. దేహాన్ని సర్వదా తాజాగా ఉంచేది ఆత్మనే. ఆత్మ లేకపోతే దేహం తాజాగా ఉంటుందా? మర్నాడి కల్లా ఉబ్బిపోతుంది. కొన్ని గంటల తర్వాత కళ్ళల్లోంచి, ముక్కుల్లోంచి, చెవుల్లోంచి వినటానికి భయంకరంగా ఉంటుంది. ప్రాణం పోయినాక కొంతమందికి ఆ రక్తము చెవుల ద్వారా, ముక్కుల ద్వారా, కళ్ళ ద్వారా బయటకు వస్తుంది. మర్నాటికి ఉబ్బిపోతుంది ఐస్ బాక్స్ లో పెట్టకపోతే. 3వ రోజుకి పట్టుకుంటే తోలు కూడా వస్తుంది, కంపు కొడుతుంది. అంటే దేహం తాజాగా ఉంటుంది. కానీ ఆ తుచ్చమైన తలుచుకుంటే నోళ్ళు జలదరిస్తుంది. మన ఆ తుచ్చమైన దేహం కోసం ఎంత పాకులాడుతున్నాం మనం. దానికి పేరు కావాలి, ప్రతిష్ట కావాలి, పొగడ్తలు కావాలి, డబ్బు కావాలి. నదనం న జనం న సుందరి నా కవితాం వా జగదీశ కామయ్య. నాకు జనమొద్దు, చుట్టూ పొగడ్తలు జరిగే జనమొద్దు, ధనమొద్దు. నజనం నజనం న సుందరి. అందమైన అబ్బాయి కోసం, అందమైన అమ్మాయి కోసం పాకులాట్లు చూస్తున్నాం కదా. ముసలాళ్ళు అయినాక డబ్బుల కోసం పాకులాట్లు, పేరు కోసం అవన్నీ మోసుకొని వెళ్తాము మనం. కనుక నదనం న జనం న సుందరీం నా కవితాం వా జగదీశ కామయ్య మమ జన్మని జన్మని ఈశ్వరే భవతాద్భక్తి రాయితీ.
ప్రతి జన్మలో కూడా మీ భక్తియుత సేవే కావాలని కోరుకోవాలి భగవంతుడు. ఆ సేవ ఎలా ఉండాలి? సవై పుంసా పరో ధర్మో యదో భక్తి రథోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మా సుప్రసీదతి. అధోక్షజుని శ్రీకృష్ణ భగవాను సేవించడమే మన లక్ష్యంగా ఉండాలి. ఆ సేవ ఎలా ఉండాలి? అహైతుకి అప్రతిహత, ఎలాంటి కారణం ఉండకూడదు. ఫ్యామిలీ బాగుపడితేనో ముక్తి లభించుతానో కాదు. తల్లిదండ్రిగా వాళ్ళని పెంచడం చదివించడం మీ డ్యూటీ. ఆయన బిడ్డలుగా ఆయన సేవించడం మన డ్యూటీ. శాస్త్రాలు చెప్తుంది. శాస్త్రం తల్లి నాన్న చెప్పినట్టు చెయ్యంటు, కానీ మనము నాకు నచ్చినట్టే చేస్తాం. అప్పుడేమవుతుంది? తల్లిదండ్రి పట్టించుకుంటారా? నా ఇంట్లో అక్కర్లేదు, నా మాట విన్నాడు, బయటకు నెట్టేస్తే వీధులు పెట్టకపోతే ఎవరు పట్టించుకోవాలి? మీరు యాత్రకి వెళ్ళారు, శ్రీరంగ యాత్ర వెళ్ళారు, మీరు రంగనాథ్ దర్శనం చేసుకొని బయటకు వస్తున్నారు. ఎవరో కంకోల్లో ఎవరో పిల్లవాడు అక్కడ కనిపించాడు. వాడు ఇల్లు పెట్టి తల్లిదండ్రులు తిట్టారు, ఇల్లు పెట్టి అలిగి వెళ్ళిపోయాడు. మీకు కనిపించాడు, ఏం చేస్తారు? వాడిని డబ్బులు ఇస్తారా, బట్టలు కొనిస్తారా, హోటల్కి తీసుకెళ్ళి తిండి పెట్టిస్తారా, ఏం చేస్తారు? భక్తి నేర్పియాల. తండ్రి దగ్గరకు తీసుకురావాలి, ఇంటికి తెస్తే అన్ని వస్తాయి. పోలీసులు కూడా కాదు, ఎమ్మడ పెట్టుకొని ఛార్జీ పెట్టి ఇంటికి తెస్తే తండ్రి తిండి పెడతాడు, జ్వరంతో ఉంటే మందులు ఇప్పిస్తాడు, అవసరానికి డబ్బులు కడతాడు, బట్టలు కొంటాడు, అన్ని వస్తాయి. వాడికి ఇల్లు వాకిలి అన్ని వస్తాయి. ఆ వదిలిపెట్టి నువ్వు ఎన్ని ఇచ్చినా కూడా మళ్ళీ మర్నాడు యథావిధిగా చేయి చాపాల్సిందే. అలాగే దారి తప్పి లోకాలన్నీ తిరిగే జీవులమే మనం అందరమే. మనల్ని తండ్రి దగ్గరకు చేర్చేదే గురువు. అర్థమైందా? ఏమర్థమైంది చెప్పండి? గురువమ్మ భగవంతుడి ఏది డబ్బు మీద వ్యామోహం, ఇంటి మీద వ్యామోహం, శరీరం మీద వ్యామోహం, ఏదైనా కావచ్చు. చాలా రకాల వ్యాపారాలు. ఎక్కడే మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకోవడానికి మనం జన్మలేం వద్దు, కానీ ఇవన్నీ కావాలి. కుదురుతుందా? ఇది కావాలంటే అవి దొరకవు, అవి కావాలంటే దొరకవు, ఏదైనా ఒకటే. అయితే భోగాలు లేదా భక్తి. తిరుగుతున్నాము, ఈ లోకాలు తిరుగుతున్నాము, ఎట్ట ఇల్లు పెట్టి వచ్చేసాము. మన ఇల్లు ఎక్కడుంది? భగవంతుడు చెబుతున్నాడు, మమైవాంశ జీవలోక జీవభూత సనాతన మనస్సష్టాని ఇంద్రియాని ప్రకృతి స్థాని కర్షతి. జీవులంతా నా అంశలే, నా పిల్లలే. శివుడు అంతటి గొప్ప మహానుభావుడే భగవద్గీతను ఫాలో అవుతున్నాడు. నిన్న చెప్పుకున్నాను, నిన్న పొద్దున రాత్రి కూడా వచ్చిన ఎగ్జాంపుల్స్. ఏ శ్లోకాన్ని శివుడు జీవితం ఆచరణలో పెట్టాడు, ఏ శ్లోకాన్ని సతీదేవి ఆచరణలో పెడుతుంది. మనం ఆచరిస్తున్నాము ఒకటన్నా, ఇటు వింటాము, ఇటు వదిలేస్తాము. ఆ విధంగా అట్లా తండ్రిని కాదనుకొని మనం ఈ లోకంలోనే మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటున్నాం. ఎందుకు? జన్మలు వద్దనుకున్నాం, కానీ మనం చేసే పనులు తప్పనిసరిగా జన్మలు ఇస్తాయి. మళ్ళా అలా తిరిగే వాళ్ళని అందరినీ పట్టుకొని వాళ్ళ దృష్టి భగవంతుడు మళ్ళించి, నువ్వు ఎంతకాలం తిరుగుతావు, నీకు ఇక్కడ ఏమైనా సుఖం ఉందా, శాంతి ఉందా, ఎన్ని జన్మలు ఎత్తావు, కుక్కలాగా పందిలాగా పిల్లిలాగా పుట్టుకుంటూ సునక సోకర మార్గాలని చెబుతున్నారు అని వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చి భగవంతుడి వైపు నడిపించే వాళ్లే గురువు. అట్లా తల్లిదండ్రులు పెట్టిపోయిన పిల్లాడు వీధుల్లో ఉంటూ తిండి లేక మాడేవాడిని తీసుకొచ్చి తల్లిదండ్రుల దగ్గర చేరిస్తే వాడికి అవసరాలు ఉండవు, కష్టాలు ఉండవు. అట్లా జీవులందరినీ భగవంతుడి దగ్గరికి చేర్చడానికి ఆచార్యులు వస్తారు. గురువు అంటే బరువు, చాలా గొప్ప బాధ్యత అది. ఏ రిలేషన్ లేకపోయినా వాళ్ళ కోసం తాపత్రయపడుతూ, మహారాజు గారు అమెరికాలో పుట్టారు, 80 సంవత్సరాల వయసు వృద్ధులు, ఎంతో తాపత్రయపడుతున్నారు మనందరి కోసం. మన కోసమే కాదు, శిష్యుల కోసమే కాదు, వేరే వేరే గ్రామాల్లో కూడా ఒక్కొక్క శిష్యుడు గ్రామాలకు వెళ్ళి, ఎందుకంటే సిటీల్లోనంటే రజోగుణం తమోగుణం ఎక్కువ ఉంటాయి, ఎంజాయ్మెంట్లు కూడా ఎక్కువ ఉంటాయి. గ్రామాల్లో సరళమైన వాతావరణం, సరళమైన జీవితము, వాళ్ళు తొందరగా భగవంతుడు అట్రాక్ట్ అవుతారు. కాబట్టి గ్రామాలకు వెళ్ళి భక్తి ప్రచారం చేసి వాళ్ళ దృష్టిని భగవంతుడు మళ్ళిస్తే కనీసం ఈ జన్మ మళ్ళీ జన్మ ఇంకో 5 జన్మలకు 10 జన్మల కన్నా చేరుకుంటారు. అసలు మనం మొదలే పెట్టకపోతే వాళ్ళు ఎలా వెళ్తారు? వాళ్ళు చేయాలని ఉంటది, చెప్పేవాడు లేరు. ఒకవేళ అదృష్టవశాత్తు దొరికినా కూడా వాళ్ళు పక్కదారి పట్టిస్తున్నారు. కలియుగంలో కపట గురువులు ఉంటారు. అసలైన మార్గం చూపట్ల, భగవద్గీత భాగవత మార్గాన్ని చూపట్ల.
వేరు వేరు చూడండి, ఎన్నో సమాజాలు ఉంటాయి, రకరకాల ఊరికి ఒక పీఠాలు పెట్టుకొని కూర్చుంటారు. ఎవరైనా సరే ఇంత నిజాలు మనకి చెప్తున్నారు ఎక్కడన్నా? మేము పోయిన వాళ్ళు అందరూ అన్నారు, మాకు ఈ రోజు వరకు ఇవన్నీ మా రహస్యాలు మాకు చెప్పిన వాళ్ళే లేరు, మా ఊళ్ళో చాలా మంది ఉన్నారు భక్తులుగా. ఎవరైతే కృష్ణ చెప్పినట్టు చెప్తారో వాళ్ళే ప్రామాణికులు, వాళ్ళే గురువు. నేను చెప్పారు కదా, కిభ విప్ర కిభన్యాస అనే శ్లోకం. కృష్ణ సంబంధ జ్ఞానము ఎవరైతే ఎరుగుంటారో వాళ్ళు ఎలాంటి దేహం ఉన్నా సరే, అనాకారిలాగా ఉన్నా, స్త్రీలాగా ఉన్నా, శూద్రుల్లాగా ఉన్న ఎలా ఉన్నా, కృష్ణ సంబంధ జ్ఞానాన్ని పొంది ఉంటే వాళ్ళు గురువు అవటానికి అర్హత కలిగి ఉంటారు. ఆ జ్ఞానం లేని వాళ్ళు ఎలా పొందుతారు గురువు స్థానాన్ని? అవకాశమే లేదని చెప్పారు రాత్రి లాస్ట్ శ్లోకం, 40వ శ్లోకం. కనుక ఆత్మ ఈ దేహం నుంచి బయటికి వెళ్ళగానే దేహం కుళ్ళిపోవడం మొదలవుతుంది. అనగా ఈ ఆధ్యాత్మిక విధానమైన ప్రత్యేకమ ప్రయత్నం లేకుండా దేహాన్ని స్వస్థంగా ఉంచుతుంది. కానీ దేహ పోషణమే యోగం యొక్క చివరి లక్ష్యమని ఎవరైనా భావిస్తే అది పొరపాటే. ఆత్మను ఉద్ధరించడమే, భవబంధానికి విముక్తి కలిగించడమే నిజమైన యోగ పూర్ణత్వం. ఆత్మను ఉన్నత లోకాలకు చేర్చడానికి కొందరు యోగులు ప్రయత్నిస్తారు. భౌతిక సౌకర్యాలు, ఆయుష్, ఆత్మానుభూతి కోసమై ఏర్పాటు ఈ లోకం కన్నా అధిక పరిణామాలు అక్కడ ఉంటాయి. కానీ యోగులు తన ఆత్మను ఆధ్యాత్మిక లోకానికంటే వైకుంఠ లోకానికే చేర్చ ప్రయత్నిస్తారు. భక్తి యోగం అనేది ఆత్మను నేరుగా ఆధ్యాత్మిక లోకానికి ఉద్ధరిస్తుంది. డైరెక్ట్ మధ్యలో ఆగుడు మలేషియా పోయి ఆ ఫ్లైట్ దిగి మళ్ళీ అక్కడి నుంచి అమెరికా ఫ్లైట్ పట్టుకోవడము, కోలాలంపూర్ పోయి అక్కడ దిగి మళ్ళీ ఇంకో ఫ్లైట్ పట్టుకోవడము, ఆడోటి ఏడోటి ఉండవు. డైరెక్ట్ ఢిల్లీలో ఎక్కితే డైరెక్ట్ అమెరికా వెళ్ళిపోతారు. లేదంటే ఇక్కడి నుంచి ఢిల్లీ, హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి కౌలాలంపూర్, అక్కడి నుంచి అమెరికా 3 సార్లు ఫ్లైట్లు మారారు. అట్లా స్టెప్పులు ఏం లేదు. భక్తి యోగం మనం చేసే భక్తి యోగము కరెక్ట్ గా చేస్తే డైరెక్ట్ వైకుంఠ లోకానికి అంత గొప్ప భక్తి యోగాన్ని ఎంత శ్రద్ధగా చెయ్యాలి, ఎంత లక్ష్యం పెట్టుకోవాలి మనం. అదే కృష్ణ చెప్తున్నారు. ఇవాళ 41వ శ్లోకం నుంచి మొదలవుతుంది 2వ అధ్యాయం సాయంత్రం. వ్యవసాయాత్మిక బుద్ధి రేకేహ కురునందన బహుశాఖాహనంతాచ బుద్ధయో వ్యవసాయిన. ఇది కూడా కృష్ణ అరేంజ్మెంటే. మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకొని డైరెక్ట్ అక్కడ ఇక్కడ మధ్యలో ఎక్కడ ఆగను, ఒకటే ఫ్లైట్ అని ఎట్లా పెట్టుకుంటామో అదే వ్యవసాయాత్మిక బుద్ధి. అంటే ఓ కురునందన, ఈ మార్గంలో ఉన్నవారు స్థిరమైన ప్రయోజనంతో ఒక లక్ష్యాన్ని కలిగి ఉంటారు. ఆ లక్ష్యం లేని వారి బుద్ధి అనేక విధాలుగా కాసేపు ఇటు అవుతుంది, కాసేపు అటు అవుతుంది. ఆ శ్లోకము ఈ శ్లోకం 2 అటాచ్ అయినాయి అంటే కూడా అది కృష్ణాస్ అరేంజ్మెంట్, నా తెలివి కాదు. చూడండి ఎంత మంచిగా వచ్చినాయి రెండింటికి అటాచ్మెంట్. ఇది భాగవతం వ్యాసదేవుడు రాసింది, భగవద్గీత వినాయకుడు రాసింది. కనుక భక్తి యోగం అనేది ఆత్మను నేరుగా ఆధ్యాత్మిక లోకాలకు ఉద్ధరిస్తుంది. అక్కడ జీవితము సచ్చిదానందమై ఉంటుంది. మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం, ముసలాలు కావడం, రోగాలు రావడం అయ్యేముండవు అక్కడ. సత్ చిత్ ఆనందం అంటే పర్మనెంట్ ఉంటాము, పూర్తిగా జ్ఞానం ఉంటుంది, ఎప్పుడు ఆనందమే, దుఃఖం అనేది లేదు ఇక్కడ. కనుక యోగములన్నింటి యందు కూడా భక్తి యోగమే చాలా గొప్పదని భావించబడును. ఎవరు అమ్యూట్ లో పెట్టుకోండి. కనుక ఇక్కడ శివుడు మహాత్ముల్లో సర్వశ్రేష్ఠుడుగా వర్ణించబడినాడు. సతీదేవి దేహము దక్షుడి నుండి పుట్టింది అయినా ఆమె శివుడి అంకములు అంటే ఆయన తొడ మీద కూర్చుంది కనుక ఆయన ఆరాధించేవాడు. ఇది మిక్కిలి గౌరవదాయకమైన విషయం. ఈ విధముగా చూస్తే సతీదేవి దేహము సాధారణమైనది కాదు, కానీ అది దక్షుడితో సంబంధాన్ని కలిగి ఉంది కనుక నిరంతరం అప్రసన్నత, అంటే ఆమెకి ఆనందాన్ని ఇవ్వదు. ఎప్పుడు భర్త కాలు మీదనే ఉండి ఆమెకి ఎంత ఆనందం కలుగుతుంది? ఆయన ఏం జాబు చేయడేవాళ్ళు, ఎక్కడో వాడు ఎప్పుడు అర్ధనారీశ్వరుడు అంట, భార్యను తనలోనే కలిగి ఉంటాడు. అంత ఆనందాన్ని కూడా చెడగొట్టేది ఏంటి? దక్షుడు కూతురుననే భావన. కనుక ఆమె అప్రసన్నతకు గురి అవుతుంది. కానీ సతీదేవి దాన్ని వదలాలని నిశ్చయించుకుంది కనుక ఆమె నెలకొల్పిన ఈ కఠోరమైన ఉపమానం మిగులు అవసరణీయమైంది. అంటే ఎవరైనా సరే ఒక దుర్మార్గులైన వాళ్ళతో మనకు సంబంధం కలిగి ఉంటే దాన్ని పెంచుకోవాలా, వదిలేయాలా? దీన్ని అదే చెప్తున్నారు. ఈ కఠోరమైన చాలా కఠినంగా అనిపిస్తుంది, కానీ ఈ ఉపమానం మిగులు అనుసరణీయమైంది, అంటే మనం అనుసరించాల్సినది. అనగా మహాత్ముల గౌరవాన్ని
చూపని వారితో సాంగత్యం నేర్పే విషయంలో ప్రతి ఒక్కరూ సావధానంగా ఉండాలి. ఎవరైతే భక్తుల పట్ల గౌరవాన్ని లేకుండా ఇష్టం వచ్చినట్టు ఉంటారో వాళ్ళతో సహవాసం చేయటంలో మనం సావధానంగా ఉండాలి. సహవాసం చేస్తే ఏమవుతుంది, కొన్నాళ్ళకి మనం కూడా వాళ్ళలాగా మారిపోయి భక్తులు నిందించడం మొదలు పెడతాం. కనుక మనిషి నాస్తికులతోనూ భక్తి లేని వారితోనూ సాంగత్యం చేయరాదు. భక్తుల సాంగత్యం కోసమే ప్రయత్నించాలని వేదాల్లో ఉపదేశించబడింది. ఎందుకంటే భక్తుల సాంగత్యము ద్వారా అతను ఆత్మానుభవ స్థాయికి చేరుకుంటాడు. భక్తుల సాంగత్యంలో ఉంటే ఆత్మానుభవ స్థాయికి చేరుకుంటారు. నిందించే వాళ్ళ సహవాసంలో ఉంటే, ఎందుకంటే 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు. స్నేహాల ముందు మామూలుగా తినేవాడు ఇప్పుడు నవకిషోర్ నల్ల మిరపకాయలు ఎంత కారం ఉంటాయి. ఆ ఉక్కువరలోనే చింతపండేడు పప్పులో సాంబార్లో కూడా వేయకుండా మిరపకాయ ఉప్పు నిమ్మకాయ పెట్టుకుంటాడు, ఆయన నంచుకొని తింటాడు. ఇప్పుడు వీళ్ళందరికీ అది అలవాటాయి. కొద్ది రోజులు 6 నెలలు కూడా కాదు, 2 నెలలు సమాసం. అట్లా కొన్ని రోజులు సమాసం చేస్తే ఏమవుతుంది, మనం కూడా నిందించడం మొదలు పెడతాం. అందుకని దాని పట్ల సావధానంగా ఉండాలంటున్నారు. కనుక భక్తి రైతులతో భక్తి ఉన్న వాళ్ళు ఎవరు భక్తులు నిందించరు, భక్తి లేని వారు నిందిస్తారు. అర్థం అంటే మనకున్న భక్తి కూడా నాశనం అయిపోయింది. కనుక భక్తుల సాంగత్యం కోసమే ప్రయత్నించవలనని వేదాలు ఉపదేశిస్తున్నవి. ఎందుకంటే భక్తుల సాంగత్యం ద్వారా ఆత్మానుభవ స్థాయికి చేరుకోగలము. భావబంధానికి ముక్తి పొందగోరితే మనిషి మహాత్ములతో సాంగత్యము చేయవలెను. భౌతిక అస్తిత్వం నందే కొనసాగాలనుకుంటే లౌకిక సాంగత్యంలో నిలవాలి. నాకు ఈ ప్రపంచము డబ్బు ఇయ్య కావాలి, పేరు ప్రతిష్ట అంటే అలాంటి మనస్తత్వం నాటితో సాంగత్యం చేయాలి. నాకు దేవుడు కావాలి, నేను ఆ లోకానికి చేరాలని ఆత్మ చేర్చుకోవాలనుకుంటే భక్తుల సాంగత్యం కోసం ప్రయత్నించాలి, వెతుక్కోవాలి. దాంట్లో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా పక్కకు పోకూడదు. అదే ఒక లక్ష్యం. స్థిరమైన ప్రయోజనంతో ఒక లక్ష్యాన్ని కలిగి ఉండేదారు. లక్ష్యం లేని వారి బుద్ధి అనేక రకాలుగా మారుతుంది అంటున్నాడు 41వ శ్లోకం. కనుక లౌకిక జీవితం అనేది మైదున సుఖంపై ఆధారపడి ఉంటుంది. ఆ విధంగా మైదున ఆసక్తి, మైదున సుఖానులతులతో సాంగత్యం అనేవి రెండు కూడా వేదాల్లో గ్రహించబడినవి. ఎందుకంటే అవి రెండు కూడా ఆధ్యాత్మిక పురోగతి ఆటంకాన్ని కలిగిస్తాయి. కానీ మహాత్ములతో సాంగత్యం మనిషిని ఆధ్యాత్మిక స్థాయికి ఉద్ధరిస్తుంది. దక్షుడి నుండి లభించిన దేహాన్ని సతీదేవి వదల నిశ్చయించుకుంది. వేరొక దేహాన్ని పొంది తద్వారా శివుడితో నిష్కల్మష సాంగత్యాన్ని పొందాలని ఆమె కోరుకుంది. తరువాతి జన్మలో ఆమె హిమవంతుని పుత్రికగా అంటే పార్వతీదేవిగా జన్మించి తిరిగి శివుణ్ణి పొందిన విషయం మనకు తెలిసినదే. సతీదేవి మరియు శివుడు నిత్య సంబంధము కలిగినట్టు వారు. ఆమె వేరొక దేహాన్ని పొందిన వారి బంధం ఎన్నడూ విడిపోదు. చంద్ర శ్రీమద్ భాగవతానికి జయ. కలియుగ ధర్మ పరిణామ సంకీర్తనకి జయ. జగద్గురు శీల ప్రభుపాద్ కి జయ. హరే కృష్ణ. అందరికీ ఎవరికన్నా ఉన్న ప్రశ్నలు సందేహాలు ఉన్నాయా? హరే కృష్ణ. హరే కృష్ణ. రూపా మాత ఇప్పుడు సందేహాలు అడిగేది నువ్వే. అడుగుతున్నావేమన్నా? ఏమి అర్థం కాలేదా? క్లాస్ అర్థం కాలేదా? అర్థమైందా కాలేదా? ఏమో డౌట్ గా వస్తుందని అనుకుని అర్థం కాలేదేమో అనుకున్నా. హరే కృష్ణ అమ్మ. మనము ఊరికే ఈ చెవితవి నా చెవితో వదిలేయటం కాదు. భాగవతము అంటే భాగవతం బాగు అవుతాము, బాగుపడతాము. ఎలా? అది హృదయంలో పెట్టుకొని ఇక్కడ పెట్టుకొని దాన్ని మననం చేసుకోవాలి. మళ్ళా క్లాస్ ఇప్పుడు అయిపోయింది అమ్మా, క్లాస్ అయిపోయింది, విన్నాం, బాగుంది అనుకుంటా. అసలు క్లాస్ ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? క్లాస్ అయిపోయినాక మొదలవుతుంది క్లాస్. ఎలా? మననం చేయాలి. మననం చేసుకోవాలి. లోపల ఇవ్వాలి. విన్నదాన్ని ఎప్పుడు దాకా మననం చేయాలి? రేపు పొద్దున్న దాకా మననం చేయాలి. అప్పుడు మనం భాగవతం బాగుపడతాం. విని ఇటు వదిలేస్తే బాగుపడతామా? నువ్వు స్కూల్లో లెక్చర్ వింటావు, టీచర్ చెప్పేది, సార్ చెప్పేది, అది ఇంటికి వచ్చి రివైజ్ చేసుకొని చదువుకొని హోంవర్క్ చేస్తే కదా నువ్వు ఎగ్జామ్ రాయగలిగేది. ఆడే మర్చిపోయిస్తే పెద్ద గుడ్డుస్తున్నా వస్తుంది. అందుకని మంది కూడా అంతే. అందుకని దీన్ని ప్రవచనం అనం. మనం క్లాస్ నేర్చుకోవాల్సింది. నేర్చుకుంటేనే అక్కడికి వెళ్ళడానికి సర్టిఫికెట్ వస్తుంది. లేకపోతే స్టాంపింగ్ కాదు, రిజెక్ట్.
హరే కృష్ణ. మనం ఇప్పుడు వైష్ణవులు ప్రణామం చేద్దాం. వైష్ణవులు పరమదయా సాగరులు, పతిత పావనులు, కల్పవృక్షం లాంటి వారు, కోరిన కోరికల తీర్చగల సమర్థులు. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృందకి జై. నామాచార్య శైలాదాస్ ఠాకూర్ కి జై. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. శ్రద్ధగా విన్నందుకు అందరికీ హరే కృష్ణ. ధన్యవాదాలు.